హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎక్కడ వినని ఒక వింత. అదేంటి అనంటే, ఆ ఊరి ఎంట్రన్స్ లోని ఉన్న కాళీమాత టెంపుల్ కి కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు, క్రిస్టియన్స్, అక్కడ ఉన్న ప్రతి జనం కూడా ఒక్కసారి వెళ్ళి అమ్మని దర్శించుకొని బొట్టు పెట్టుకొని మరీ వస్తారు. వాళ్ళు ఊరి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అలాగే ఊరు లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాతను దర్శించుకోవాల్సిందే. మరి బెంగాల్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ఈరోజు మనం చూసేద్దామా? 1970లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వలన ఆ ఊరు వాళ్ళు ఊరి చివరన కాళీమాత టెంపుల్ అయితే పెట్టడం జరిగింది. కాదు ప్రతిష్ఠించడం జరిగింది. 1970. అది బెంగాల్లోని మారుమూల పల్లెటూరు. మరి అప్పటికి కరెంటు సదుపాయం ఉన్నప్పటికీ కూడాను ఏదో అక్కడక్కడ ఉండేది. ప్రకాష్, దీపాంకర్ ఇద్దరు కూడా ఒక వయసు వాళ్ళే, పక్కపక్క ఇల్లులు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అంతేకాదు, ఇద్దరు తుంటరి వాళ్ళు. బాగా అల్లరి చేసి ఊర్లో జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తెల్లవారు లేచిన మొదలు ఏదో ఒక తుంటరి పని చేయడం, వాళ్ళు కొట్టడానికి వస్తూ ఉంటే పరిగెట్టడం, ఇదే పని. మరి ఆ రోజు కూడా అలానే. కుసుమ ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె లేకపోవడం చూసి ఆమె ఉట్టులో పెట్టిన వెన్నను మొత్తం తీసుకొని తినేశారు. అంతేకాదు, ఆమె వచ్చేసరికి పారిపోతూ కనిపించారు. అలా పారిపోతున్న సమయంలోని యాదృచ్ఛికంగా పక్కింటి వాళ్ళ నీళ్లకుండి ఒకటి పగలగొట్టేశారు. మరి అలానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకైతే పడ్డారు. అయినా కూడా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు. ప్రతిరోజు ఏదో ఒక అల్లరి పని. అది జనవరి నెల, అప్పటికి ఇంకా చల్లదనం అయితే ఉంది. అయితే మరి రోజు సాయంత్రం 6:30 అయ్యేసరికి బాగా చీకటి పడిపోతుంది. అందులోకి పల్లెటూరాయే, ఎవ్వరూ కూడాను బయటికైతే రారు. సాయంత్రం అయ్యేసరికి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇళ్లలోనే ఉంటారు. మరి 4 నెలల్లోనే ఖర్జూరం చెట్లు, ఇంకా అలాగే ఈత చెట్లు, తాటి చెట్లు, వీటికి కళ్ళు గీత అయితే తీస్తారు. మీ అందరికీ తెలిసిందే కదా. మరి వాళ్ళు అక్కడ చిన్న మేకనైతే కొట్టి దానికి ఒక కుండనైతే పెడతారు. ఆ మేక ద్వారా కొంచెం కొంచెంగా ఆ కుండలోకి ఆ రసం అయితే వచ్చి పడుతుంది. ప్రత్యేకించి ఖర్జూరం చెట్లదైతే మరీ తీయగానైతే ఉంటుంది. తీయగా ఉండడంతో పాటు న్యాచురల్గానే అది మత్తునైతే ఇస్తుంది. మరి వీళ్ళిద్దరూ అవి తాగుదామనుకున్నారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న సమయానికి 11:30 అయ్యే సమయానికి వాళ్ళిద్దరూనైతే ఆ చెరువు పొడ్డుకైతే వెళ్ళారు. మరి అక్కడ నిర్మానుష్యంగా చల్లటి గాలి అయితే వీస్తుంది. రే, త్వరగా ఎక్కరా, నేను చూస్తానులే అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరితో పాటు కొన్ని సీసాలైతే పట్టుకొని వెళ్ళారు. మరి ప్రకాష్కి చెట్టు ఎక్కడం బాగా వచ్చు. కిందన దీపాంకర్ అయితే నించొని చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు. ఎవరైనా అటుకేసి వస్తారేమోనని భయపడుతూనే అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా గబగబా ప్రకాష్ అయితే చెట్టు ఎక్కేశాడు. తన మొలలో పెట్టుకున్న చిన్న కత్తినైతే తీశాడు. దాంతోని కుండ మీదైతే కొట్టాడు. అంతే, కుండ కన్నం పడింది. దాంట్లో నుంచి వస్తున్న కళ్ళునైతే ఆ సీసాలోకి పట్టుకున్నాడు. మరి ఆ సీసా అంతా కూడా నిండిపోయింది. ఇంకా అందులోని కళ్ళైతే లేవు. వెంటనే దాని మూత బిగించి మొల్లో పెట్టుకొని మళ్లీ యథావిధిగా కిందకైతే దిగిపోయారు. ఈసారి మరొక చెట్టెక్కిదంగా అని అనుకుంటున్నారు. ఏది, అది తీసావా అంటే, ఆ తీసాను, ఇక్కడే ఉంచుతాం, ఆ పక్కనున్న చెట్టు దగ్గరికి వెళ్దాం పదా అంటూ గబగబా మరొక చెట్టు దగ్గరికి అయితే వెళ్లారు. ఈలోగా ఏదో చల్లటి గాలి. అది ఎలా అంటే భయం గొలిపేటట్టయితే ఉంది. చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు దీపాంకర్. నువ్వు ఎక్కరా అని చెప్తున్నాడు.
సరేనంటూ తను ఇలా ఎక్కాడో లేదో కాళ్ళు పట్టుకొని, రే అక్కడ ఎవరో ఉన్నారా, ఒక ఒక ముసలాయన, మనం మనం తీసిన ఆ కళ్ళు అక్కడే ఉండిపోయాయి, వాడది పట్టుకొని వెళ్ళిపోతాడేమోరా అని అంటున్నాడు. ఉండు నువ్వు, ఎవడాడు అంటూ గబగబా దిగాడు. ప్రకాష్ అటు తిరిగి చూసేసరికి బాగా మట్టి కొట్టుకుపోయున్న లాల్చి పంచితోనైతే ఉన్నాడు. అది కూడాను బాగా బక్కగా. తన మొహం సరిగ్గానైతే కనిపించడం లేదు. చీకటి వల్ల వాళ్ళకి అతని మొహం స్పష్టంగానైతే లేదు. ముందైతే ప్రకాష్ అతను ఈ ఊరువాడు కాదని తెలుసుకున్నాడు. కొంచెం పెద్దవాడు అవడంతోనే గట్టిగా గంభీరంగా, ఏయ్ ముసలోడా, ఏం చేస్తున్నావు అక్కడ, ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఏ ఊరు వాడివి అంటూ గట్టిగా అరుస్తున్నాడు. కాని అటుపక్క నుంచి ఏ సమాధానం అయితే లేదు. రే నాకు భయం వేస్తుందిరా అని అంటున్నాడు దీపాంకర్. నువ్వు నోర్మి వాణ్ణి అంటూ ఏవేవో బూతులు తిప్పుతున్నాడు. అయినా కూడాను ఏం మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికైతే వస్తున్నాడు. అలా తన దగ్గరికి వచ్చేటప్పుడే అప్పుడే వాళ్ళు తన మొహాన్నైతే చూశారు. అది మొహం కాదు, పూర్తిగా తెల్లగానైతే ఉంది. అది చూసేసరికి దీపాంకర్ భయపడిపోయి గట్టిగానైతే అరిచాడు. ఈలోగా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ ముసలాడు అక్కడున్నవాడు ఇక్కడికి వచ్చి ప్రకాష్ మేడ ఒక్కసారిగా తిప్పేశాడు. ఒక్కసారిగా తన్ను గట్టిగా పట్టుకున్నాడు. అంతే, ప్రకాష్ శరీరంలోని రక్తం మొత్తం మాయమైంది. ప్రకాష్ శరీరం పూర్తిగాను తన ఎముకలకి అంటుకుపోయింది. ఎముకల గూడు మాత్రమే కనిపిస్తుంది, అది దారుణంగా. అంతే, ప్రకాష్ గిలగిలా కొట్టుకుంటూ అక్కడే పడిపోయాడు. దీపాంకర్కి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అని చూసేలోపే తన ముందుకు వచ్చి నించున్నాడు ఆ ముసలాయన. అంతే, భయంతోని పరుగందుకున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటూనే వెనక్కి తిరిగి చూశాడు. గాల్లో ఎగురుకుంటూ ఆ ముసలోడైతే తన వెనకాతలు పడ్డాడు. చూడ్డానికి చాలా పీలగా బక్క చిక్కిపోయి అయితే ఉన్నాడు. తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు చిరిగిపోయినట్టు గాల్లోనైతే తేలుతూ ఉన్నాయి. గట్టిగా అరుస్తూ ఏడ్చుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాడు దీపాంకర్. తన ఇంటి పక్కనే కాబట్టి వాళ్ళని కూడా లేపుతూ వాడక్కడ చనిపోయాడు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళకేమీ అర్థం కాలేదు. దీపాంకర్ వాళ్ళ అమ్మ నాన్న ఏమైందిరా అని అడుగుతూ ఉంటే తన ఆయాస పడిపోతుంటూ భయంగా అక్కడ ప్రకాష్ చనిపోయాడు, చెరువు దగ్గర ప్రకాష్ చనిపోయాడు, దెయ్యం చంపేసింది అని గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా ఊర్లో జనం అంతా కూడా లేచి అక్కడికైతే బయలుదేరాడు. నిజంగానే తను ఎలా చెప్పాడో అలానే అక్కడ పడి ఉన్నాడు ప్రకాష్. బుర్ర పక్కకైతే తిరిగిపోయింది. ఇది మనిషి పని అయితే కాదు, ఏ జంతువు పని కూడా కాదు, నిజంగానే దెయ్యమే చంపేసింది అని అందరూ భయపడిపోతున్నారు. మరి వాళ్ళమ్మ పడి ఏడుస్తోంది. వాళ్ళమ్మ అక్క ఏడుస్తూ ఉంటే పక్కనే నించొని చోద్యం చూస్తున్నాడు. గాని తన తండ్రి మటుకు దగ్గరికైతే వెళ్ళట్లేదు. తన తండ్రి బిహేవియరు అక్కడున్న వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? కన్న కొడుకు, ఒక్కగానొక్క కొడుకు చనిపోతే వీడేంటి ఏడకుండా అలానే చూస్తున్నాడు? అయినా వీడు ఎప్పుడు ఇంతే అని అనుకుంటున్నారు. ఎందుకు అనంటే అప్పుడప్పుడు ప్రకాష్ వాళ్ళ నాన్న సుందరు ఆ ఊరి నుంచి బయటికి వెళ్తాడు. అది కూడా రాత్రి సమయంలో. ఊరి చివరనున్న శ్మశానంలో చాలాసార్లు చాలా మందికి కనిపించాడు. వాడేదో తప్పు చేస్తున్నాడని అందరికీ తెలుసు. వాడికి ఎదురెళ్తే ఏమవుతుందా అని భయంతోని ఏం మాట్లాడకుండానైతే ఉంటారు. మరి అలానే అంత్యక్రియలైతే పూర్తి చేసేశాడు. దీపాంకరు తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలకు కూడా హాజరవ్వలేకపోయాడు. ఎందుకనంటే దీపాంకర్కి పూర్తిగాను ఆరోగ్యం అయితే పాడైపోయింది. జ్వరంతో పాటు ఒళ్ళు ఎక్కడికక్కడ పట్టేయడంతో తన మంచం కదలలేకపోతున్నాడు. అయితే మరి ఒక వారం గడిచింది. ఈలోగా కళ్ళు గీతకని అటుగా వెళ్తున్న
ఒక అతను అక్కడ ఎవరో ఒక ఆడకూతురు పడి ఉండడం చూశాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన ఒంట్లోని రక్తమే లేదు. పూర్తిగాను శరీరమంతా స్కెలిటన్ లాగైతే మారిపోయినట్టుగా కనిపిస్తుంది. అలాంటి ఒక అమ్మాయి ఎవరై ఉంటుంది అని చూసేసరికి ఇంకెవరో కాదు, ప్రకాష్ వాళ్ళ అక్క. తను అదే స్థితిలో మెడ తిరిగిపోయి పూర్తిగాను లోపలున్న రక్తం ఎవరో పీల్చేసినట్టు చర్మం అంతా కూడాను ఎముకలకి అంటుకుపోయి అయితే కనిపించింది. అంతే, గట్టిగా గగ్గోలు పెడుతూ ఊర్లోకైతే పెరగెట్టాడు. తెల్లవారుజాము కావడం, అందరూ కూడా అక్కడికైతే వచ్చి చూశారు. అంతే, మళ్ళీ మరో చావు. ఏమవుతుంది అసలు ఊర్లో? ఎవరిలా చేస్తున్నారు? పొట్టను పెట్టుకున్నారే నా కొడుకుని కూతుర్ని అంటూ ఏడుస్తుంది. తను అలా శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటే పక్కనే వచ్చి నించున్నాడు గాని తన మటుకు అసలు తన కూతురు కొడుకు అంత దారుణంగా చనిపోయినందుకు ఇసుమంత కూడాను బాధలేనట్టు అలానే నించొని చూస్తున్నాడు చూద్దాం. మరి అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడాను వీడసలు మనిషేనా, కన్న తండ్రేనా, ఇంత దారుణంగా ఉన్నాడే అని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ కూడాను తన ముందుకు వెళ్లి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎందుకనంటే తన శక్తులతోని ఎక్కడ వాళ్ళని మట్టు పెడతాడా అని భయం. ఇంకా అలానే రోజులైతే గడుస్తున్నాయి. దీపాంకర్ పరిస్థితి రోజు రోజుకి క్షీణించుకుపోతుంది. తన శరీరం అంతా కూడాను మెల్లమెల్లగాను ఆవిరైపోతుంది. కళ్ళు మూసుకుంటే చాలు దీపాంకర్కి ఎదురుగా ఆ ముసలివాడొచ్చి నించుంటున్నాడు. సరిగ్గా పడుకోలేకపోతున్నాడు, సరిగ్గా తినలేకపోతున్నాడు. తనకేం జరుగుతుందో అస్సలు అర్థం కాలేకపోతుంది. తను ఇదివరకట్లాగా బయటికి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళ అమ్మా నాన్న తనని చూసి భయపడిపోతున్నారు. ఎందుకనంటే పూర్తిగాను బక్క చిక్కిపోయి శరీరం అంతా కూడాను ఎముకలకి అంటేసింది. అయితే మరి దీపాంకర్ వాళ్ళు అంతగా డబ్బున్న వాళ్ళైతే కాదు. మరి అందుకనే ఎక్కడికి తీసుకువెళ్ళలేక ఇంట్లోనే పెట్టి తన కొడుక్కి వాళ్ళకి తెలిసిన వైద్యం ఏదో చేస్తూ ఉన్నారు. కానీ తల్లి మటుకు శోకాలు పెట్టేస్తుంది. వీడిలా ఉంటే ఎలా? వీడికి ఏదైనా అయ్యిందంటే నేను తట్టుకోలేను. ప్రకాష్ లాగా వీడు కూడా ఏమైనా అని అంటూ ఉంటే, లేదు లేదు, కన్న తల్లివి, నువ్వు అలా మాట్లాడుకో. వాడికి ఏం కాదు, వాడు బాగుంటాడు. నేను చెయ్యాల్సిందల్లా చేస్తాను, నువ్వు కంగారు పడుకో అని తండ్రి అయితే భరోసా ఇస్తున్నాడు. ఈలోగా 2 వారాలు గడిచాయి. అంతే, మళ్ళీ ఒక రాత్రి వేళలోనే చాకలివాడు రేవు వైపు వెళ్ళి బట్టలు ఉతుకుదాం అనుకునేసరికి పక్క నుంచి ఎవరో వెళ్ళినట్టుగానైతే అయ్యింది. అటుగా తిరిగి చూసేసరికి అక్కడ ఎవరో ఒక ముసలావిడ పడి ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. తన కాళ్ళు చూసి అయ్యో ఎవరు అని దగ్గరికి వెళ్లి చూసేసరికి మరింకెవరో కాదు, ప్రకాష్ వాళ్ళ అమ్మ. పూర్తిగాను తన కూడా అదే రీతిలోనే చనిపోయి అయితే ఉంది. తన ఒళ్ళంతా బక్క చిక్కిపోయి తన జుట్టు కూడా రంగు అయితే మారిపోయింది. పూర్తిగా తెల్లగానైతే అయిపోయింది. అది చూసిన చాకులివాడు ఊరందరినీ కూడా పిలుచుకు వచ్చాడు. మరి ఆ రాత్రి సమయంలోనే పాపం ఆమెను చూస్తూ అయ్యో ఎంత పని అయిపోయింది, ఒక ఇంట్లో 3 చావులు, అది కూడాను నెల తిరక్కముందే అని అందరూ బాధపడుతున్నారు. కాని తన భర్త మటుకు ఏం మాట్లాడకుండా మోగగా అందరు కాసి చూస్తున్నాడు. వీడిని అని కొంతమంది అయితే తిట్టుకుంటున్నారు. తన భార్యకి అంత్యక్రియలు అయితే చేసేశాడు. అంత్యక్రియలు చేసిన రోజు రాత్రే తన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తను అలా వెళ్ళిపోయాడో ఆ రోజు రాత్రి దాని మటుకు అదే వాళ్ళ గుడిసైతే అంటుకొని తగలబడిపోయింది. అయితే మరి తను ఆ గుడిసెలో లేకపోవడం ఏం కాలేదు. ప్రాణహాని అయితే లేదు గాని వాడే ఏదో చేసుంటాడని అందరూనైతే గట్టిగా నమ్మారు. పోనీలే, పోతే పోయింది, వాడి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు, అదే మనకి మంచిదే అని అనుకున్నారు. మరి వారం రోజులు అయ్యిందో లేదో మళ్ళీ మరొక శవం. ఇలా వారానికి ఒకరు చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఏంటి శాపం, మన ఊరికి ఏం పట్టింది అని బాధపడుతున్నారు. మరోవైపు దీపాంకర్ ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోయింది. మంచానికే పరిమితి అయ్యాడు. ఆ ఊరి మున్సబు గారై
మనవడు కూడాను ఆడుకోవడానికి వెళ్ళి అలానే చనిపోయాడు. ఇంకా ఊర్లో వాళ్ళు లాభం లేదు, దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాల్సిందే అని అందరూ దాని గురించి అయితే మాట్లాడుకున్నారు. ఎవరినైనా తీసుకువచ్చి చూపిద్దామా అని అనుకుంటున్నారు. అంతేకాదు వాళ్ళందరూ కలిసి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అదేంటి అనంటే రాత్రి సమయంలో ఒంటరిగా ఆ చెరువు వైపుకి వెళ్ళకూడదని, అంతేకాదు ఎవ్వరూ ఒంటరిగా తిరగకూడదని అనుకున్నారు. అయితే ఆ ఊరివాడు చాకలివాడైన సోమనాథ్కి 64 ఏళ్ళు అయితే ఉంటాయి. ముసలోడే గాని బాగా ఇప్పటికే పని కావట్లేదు, ఇంకా రాత్రి రావద్దు తెల్లవారు రావద్దు అని అంటే ఎలా కుదురుతుంది అని అనుకున్నాడు. తన భార్య చెబుతున్నా కూడా వినకుండా పూర్తిగా తాగేసి బట్టలు మూట పట్టుకొని నన్నెవరే ఏం చేస్తారో అంటూ అక్కడికైతే వెళ్ళాడు. మరి బట్టల మూట పక్కన పెట్టి ఉతుకుదాం అనుకునేసరికి ఏదో ఒక చల్లటి గాలి ఎగురుకుంటూ ఆ ముసలివాడు ఆ తాత దగ్గరికైతే వచ్చాడు. అంతే, అది చూసిన ఆ సోమనాథు భయంతోని గట్టిగా అరుస్తూ ఆ మూటని అక్కడే పడేసి తన చేతిలో ఉన్న కర్రని చూపిస్తూ పరుగందుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా అలా పరిగెడుతున్నాడు. ఆయాసపడుతున్నాడు. ఒంటి నిండా చెమట పట్టింది. చాలా దూరం అలా పరిగెత్తేశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఏ ఆత్మ లేదు. తనకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఊర్లోకి వచ్చిన తర్వాత అందరికీ విషయాన్ని అయితే చెప్పాడు. కానీ ఊరు వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. అందరినీ చంపింది, నిన్నెందుకు చంపలేదు, ఎందువలన అని అనుకుంటున్నారు. కొంతమందేమో ఇప్పటి వరకు చంపింది బాగా పడుచు వాళ్ళనే కదా, ముసలి వాళ్ళని కాదు కదా, వీడు ముసలివాడు కాబట్టి వదిలేసినట్టుంది అని అనుకుంటున్నారు. మరికొంతమంది సోమనాథు చాలా అదృష్టవంతుడు, అందుకే తప్పించుకున్నాడు అని అనుకున్నారు. మరి ఇదిలా ఉంటే మరో పక్క దీపాంకర్ ఆరోగ్యం బాగా క్షీణించుకుపోయింది. వాళ్ళమ్మ అన్నం కలిపి తినిపిస్తే గాని తినని స్టేజ్కైతే వచ్చేశాడు. పూర్తిగాను చేతులు కాళ్ళు కూడా కదపడం మానేశాడు. మంచం మీదే అన్నీను. మరి అటువంటి సమయంలో వాళ్ళమ్మ రోజు అన్నం వండి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక్కసారిగా ఆమె కళ్ళకు ఇలా అయితే మెదిలింది. దీపాంకరు బట్టలు సగం సగం వేసుకొని ఆ గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడొక పెద్ద మాంసం ఖండాన్ని చీల్చుకొని తినేస్తున్నట్టు ఈలోగా ఒక నల్లటి ఆకారం వచ్చి దీపాంకర్ని గట్టిగా పట్టుకునేసరికి తన ఒంట్లో ఉన్న రక్తం మొత్తం పీల్చేసినట్టు అయిపోయి పూర్తిగా శరీరం అంతా ఎముకలకి అంటుకొని తను అక్కడే చనిపోయినట్టు ఒక్కసారిగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తనకి కనిపించి మాయమైపోయింది. అంతే, తను భయంతోని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఎటువంటి చలనం లేకుండా దీపాంకరు అలానే పడుకున్నాడు. అంతే, భయపడిన వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి నా కొడుకుని రక్షించండి అని మొరపెట్టుకుంది. తన కళ్ళ ముందు అప్పుడప్పటికి మెదిలిన ఆ సంఘటనను మొత్తం వివరించి చెప్పింది తన భర్తకి. అంతే, మరి కొడుకు చనిపోవడం తను భరించలేదు. అంతేకాదు, ఒక్కగాను ఒక కొడుకు ఎలాగైనా బతికించుకోవాలని పక్క ఊర్లోని బ్రహ్మచర్యం పాటిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి కాళీమాత ఉపాసన చేస్తున్న ఒక స్వామీజీ గారి గురించి తన ఫ్రెండ్ అయితే చెప్పాడు. మరి ఇద్దరు కలిసి అక్కడికైతే వెళ్లారు. ప్రతిరోజు రాత్రి సమయంలో హోమం ఎదుట కూర్చొని తను ఆ జపం అయితే చేస్తూ ఉంటాడు. అలా చేసే సమయంలో తన చుట్టూ ఒక 2 కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ప్రత్యక్షమవుతాయి. అవి తనని కాపలా కాస్తున్నట్టు, ఆ హోమానికి ఎటువంటి భగ్నం కలగకుండా చూసుకున్నట్టయితే కనిపిస్తాయి. మరి ఎంతో గొప్ప పేరున్న ఆ స్వామీజీ ఏదో విధంగా తన కొడుకుని బ్రతికిస్తాడని ఎంతో ఆశతో అక్కడికైతే వెళ్లారు. ఇంకా స్వామీజీకి జరిగింది మొత్తం చెప్పారు. సరే, రేపు నేను మీ ఊరు వచ్చి అంతా చూస్తాను, నేను చెప్పినట్టుగా చెయ్యండి అని తనకొక ప్రక్రియనైతే చెప్పారు. సరేనంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత
దీపాంకరు పడుకున్న సమయంలో అక్కడికైతే వచ్చాడు వాళ్ళ నాన్న. దీపాంకర్, ఎంతసేపు ఇలానే పడుకొని ఉంటావా? ఈరోజు మన ఊర్లో తీర్థం అవుతుంది, వెళ్దాం రా నాన్న అని పిలుస్తున్నాడు. నాన్న, నేనెలా రాగలను నాన్న? కనీసం లేవనైనా లేవలేకపోతున్నాను, ఎలా నాన్న అంటూ ఉంటే, నేను తీసుకువెళ్తానుగా, నా భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తానంటూ తను ఊరి చివరికైతే తీసుకువచ్చాడు. మరి అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎటువంటి తీర్థం అయితే జరగట్లేదు. ఊరి వాళ్ళందరూ కూడాను కామ్గా నించొని ఉన్నారు. మధ్యలోని ఆ స్వామీజీ ఒక పెద్ద హోమగుండాన్నైతే ఏర్పాటు చేశాడు. ఈలోగా దీపాంకర్ను తీసుకువచ్చి, ఇదిగోండి స్వామీజీ నా కొడుకు అని చెప్తున్నాడు. సరే, అతన్ని కిందకు దించు అని అంటున్నాడు. అతను నించోలేడు స్వామి అంటున్నా కూడా, పర్వాలేదు నేను చెప్తున్నానుగా, కిందకు దించు అన్నాడు. అంతే, వెంటనే కిందకు దించేసరికి తను ఎప్పట్లాగా నించున్నాడు. ఆ హోమాన్ని చూస్తున్నాడు కొంచెం దూరంలో. నేను ఇందాకలు చెప్పినవి తీసుకువచ్చి అతని ముందు పెట్టండి అన్నాడు. పెద్ద మాంసపు ఖండాన్ని తీసుకువచ్చి తన ముందైతే పెట్టారు. అంతే, తన కళ్ళల్లో ఏదో ఆనందం. గట్టిగా ముక్కుతోని వాసనైతే పీలుస్తున్నాడు. అంతేకాదు, ఆ ఖండాన్ని గట్టిగా పట్టుకొని ఇలా పైకెత్తాడు. తన నోటితోని ఆ ఖండాన్ని పట్టుకొని గట్టిగా జుర్రేసరికి అందులో ఉన్న రక్తం మొత్తం తను పీల్చేశాడు. అంతేకాదు, ఆ మాంసాన్ని పీక్కు తినేస్తున్నాడు. అదంతా చూస్తున్న ప్రజలందరూ భయభీతులైపోయారు. ఈలోగా ఆ స్వామీజీ, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఈ అబ్బాయిని ఎందుకు హింసిస్తున్నావని అడుగుతూ ఉంటే దానికి ఏం మాట్లాడకుండా అందరి వైపు వింతగానైతే చూస్తున్నాడు. ఈలోగా కొన్ని మంత్రాలేవో చదివి హోమంలోని కొన్ని నేతి చుక్కలైతే వేశాడు. అంతే, హోమంలో నుంచి అగ్ని పైకి ప్రజ్వలింది. అది చూస్తున్న పక్కనే ఉన్న దీపాంకర్ భయంతోని కొంచెం వెనక్కైతే అడుగులు వేశాడు. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకొచ్చావు, నువ్వెవరివి, వీళ్ళందరికీ చెప్పు అని గట్టిగా అనేసరికి అప్పుడైతే అంటున్నాడు, నేనేం కావాలని రాలేదు, నన్నిక్కడికి రప్పించారు, పాతాళలోకంలో ఉండే నన్ను ఇక్కడికి రప్పించారు అని చెప్తున్నాడు. ఎవరలా చేశారు అని అంటూ ఉంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. ప్రకాష్ వాళ్ళ నాన్న తంత్ర విద్యలైతే నేర్చుకున్నాడు. తనకి ఎన్ని విద్యలు వచ్చినప్పటికీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం, పైగా డబ్బు ఆశ ఉండడంతోని తను అందరికన్నా ధనవంతుడు అవ్వాలి అని కోరికతోని ఆ పాతాళలోకంలో ఉండే ఆ రాక్షసుణ్ణి ఏవో పూజలు చేసి బయటకైతే రప్పించాడు. అయితే మరి వాడితో ఒప్పందం ఏంటి అనంటే, ప్రతి వారం ఎవరో ఒకరిని నాకు బలి ఇవ్వాలి అనడంతోని సరేనని ఒప్పుకున్నాడు. మొదట్లో అలానే ఇచ్చేవాడు. ఆ తర్వాత నా ఆకలిని వాడు తీర్చలేకపోయాడు. వాడినే మింగేద్దామని వెళ్తే, వద్దొద్దు, నన్నేం చెయ్యొద్దు, కావాలంటే నా ఇంట్లో వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని నువ్వు మింగేసేయని నాకైతే చెప్పాడు. ఎప్పుడైతే అలా అన్నాడో అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. నీ ఆకలి నేను తీరుస్తాను, ఏం కావాలో చెప్పు, ఈ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళిపో అని అనేసరికి, లేదు, నా ఆకలి ఎవ్వరూ తీర్చలేరు, నాకు చాలానే కావాలి అని అంటున్నాడు. నీ ఆకలి పోయేటట్టు, నీ ఆకలి తీరేటట్టు నేను చేస్తాను, చెప్పు మర్యాదగా నీకేం కావాలో అని అంటున్నాడు. కాని వాడు మటుకు సిద్ధంగా లేడు. వాడు వీళ్ళందరికీ చూసి, వీణ్ణి అందరినీ మింగేస్తాను అని గట్టిగానైతే నవ్వాడు. అది కూడాను తన గొంతులో కాదు, వేరొక గొంతుతో. ఆ స్వామీజీ ధ్యానం చేసేటప్పుడు తనకి కాపలాగా ఉండే ఆ 2 కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, అక్కడైతే ప్రత్యక్షమయ్యాయి. అంతే, వాడి మీద విరుచుకు పడుతున్నాయి. అంతే, భయంతోని వద్దు, నేను వదిలి వెళ్ళిపోతాను, కానీ ఈ జనాలు ఉన్నారే, వీళ్లకున్న పిచ్చితోని మళ్ళీ నన్ను పిలిస్తే మటుకు ఈసారి ఈ ఊరు వల్లకాడైపోద్దని చెప్పి బెదిరిస్తున్నాడు. ఏయ్, నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకెప్పుడు ఈ ఊరే కాదు ఏ ఊరి వైపు కూడా వెళ్ళకూడదు అని చెప్తూ
తను ఏవో మంత్రాలు చదివి తన మీద నీళ్ళైతే చల్లాడు. అంతే, వెంటనే ఒళ్ళంతా కాలిపోతుంది అని గట్టి గట్టిగా అరుస్తూ, నేను వెళ్ళిపోతాను, నా ఆకలి తీర్చండి అంటూ తనకి 5 గొర్రెల్ని బలి ఇవ్వండి, అది కూడాను ఊరి పొలిమేరల్లోని ప్రతిరోజు రాత్రి నేను తిరిగి ఆ ప్రదేశంలో అంటూ చెప్పాడు. అంతే మరి, సరే అని అందరూ ఒప్పుకున్నారు. అలానే ఆ రోజు రాత్రి అక్కడ 5 గొర్రెల్ని బలి ఇవ్వడానికైతే కట్టి పడేశారు. మరి స్వామీజీ ఏదో ఒక మంత్రం చదివి తన కమండలంలో ఉన్న నీళ్లను తీసుకొని ఆ గొర్రెలపైనైతే చల్లాడు. దానివల్ల అవి బరువుగా మారాయి. ఆ తర్వాత వాడు చెప్పిన విధంగానే ఆ రోజు రాత్రి వాటిని బలి తీసుకున్నాడు. మర్నాడే వాటి కళేబరాల్ని దూరంగా తీసుకువెళ్లి కాల్చేశారు. అంతేకాదు, ఆ స్వామీజీ ఇంకా ఆ ఊరికి ఎటువంటి చెడు శక్తులు లోనికి ప్రవేశించకుండా ఉండేందుకు తన శక్తులన్నీ ఉపయోగించి ఒక యంత్రాన్ని తీసుకువచ్చి ఆ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించి దానిపైన కాళీమాత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కాళీమాత టెంపుల్ అక్కడే అలానే ఉందంట. బెంగాల్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి దునిషా సిస్టర్, వసుధ సిస్టర్, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, అమలు సిస్టర్, సంధ్య సిస్టర్, తులసి గారు, స్వాతి సిస్టర్, జ్యోతి సిస్టర్, రజీనా సిస్టర్, చంద్రజ సిస్టర్, ఇందిరా గారు, మౌనిక, రవీంద్ర అన్నయ్య, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, బాలాజీ గారు, ఈ రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ధనరాజ్ బ్రదర్, రాజేశ్వరి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, ధీరజ్ గారు, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, లక్ష్మి సిస్టర్. అండ్ మీ అందరినీ అడిగి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నానండి. అదేంటి అని అంటే, నేను నాకు ఎక్స్పీరియన్స్ అయినవి, ఇంకా అలాగే మాకు తెలిసిన వాళ్ళవి, అలాగే మన సబ్స్క్రైబర్స్ చెప్పిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్తే బాగుంటుందా, లేదు అని అంటే ఇలా పిక్చర్స్ పెట్టి చెప్తే బాగుందా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చెయ్యండి. మీకు ఎలా నచ్చుతుంది అని అంటే నేను అలా మార్చి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నా సెకండ్ ఛానల్లో నేను ఎలాగా కనిపిస్తూనే ఉంటాను. సో అందుకనమాట. ఎందుకు అని అంటే ఫేస్ టు ఫేస్ చెప్తే నా ఫీల్ అనేది మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. సో మీరు కూడా కొంచెం బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లోని. నేను అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. లేదు అని అంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.